తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర, సంస్కృతి. భారతదేశ చరిత్ర, సంస్కృతిలో భాగంగా మనకు బ భారతదేశంలో శాసనోల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం. మనకు ఈ విధంగా మనకు బ్రిటిష్ వారు భారతదేశానికొచ్చి, భారతదేశంలో తమ వర్తక వ్యాపారాలు మొదలుపెట్టి ఇక్కడ ఆర్థికంగా బాగా సంపాదించుకున్న తర్వాత స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా చేసుకొని, స్వదేశీ రాజుల యొక్క అనైక్యతను ఆసరాగా చేసుకొని మొత్తం భారతదేశాన్ని వివిధ యుద్ధాలు చేసి ఆక్రమించడం జరిగింది. వివిధ యుద్ధాలు చేసి భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత తమ తమ పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. భారతదేశాన్ని ఒక వలస దేశంగా చేసుకొని భారతదేశ సంపదనంతా కూడా బ్రిటన్ తరలించడం మొదలుపెట్టారు. భారతదేశ ముడి సరుకులను బ్రిటన్ తీసుకెళ్ళి అక్కడ యంత్రాల ద్వారా, ఆధునిక యంత్రాల ద్వారా అనేక వస్తువులు తయారు చేసి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ అమ్మడం మొదలుపెట్టారు. తర్వాత ఇక్కడున్న దాంతోని ఇక్కడున్న యంత్ర పరికరాలతో పైన తయారు చేయడం వస్తువులకు, తర్వాత ఇక్కడున్న స్థానిక పరిశ్రమలకు కానీ, తర్వాత హస్తకళలకు కానీ, తర్వాత చేతి వృత్తుల వారు కానీ వీరి వస్తువుల వల్ల వారంతా కూడా తమ వృత్తులు కోల్పోయి అందరూ కూడా వ్యవసాయ రంగానికి పరిశ్రమలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా అతివృష్టి, అనావృష్టి, దుర్భిక్ష పరిస్థితుల వల్ల వ్యవసాయం సరిగా పండక, తర్వాత రైతులను బలవంతంగా శిస్తు వసూలు చేయడం, ఈ విధంగా ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి. తర్వాత అనేక మంది కరువు కాటకాలు వచ్చి లక్షల మంది చనిపోయారు. తర్వాత బ్రిటిష్ వారికి ఎలాంటి లేదు. తర్వాత బ్రిటిష్ వారు స్వేచ్ఛా వ్యాపార విధానం అనే దాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఎవరైనా అంతకుముందు తూర్పు ఇండియా వర్తక సంఘం వారు మాత్రమే వ్యాపారం చేసేవారు. కానీ బ్రిటన్ నుంచి ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి ఉండదు. అదే భారతీయులు వ్యాపారం చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని ప్రవేశపెట్టి ఇక్కడ భారతీయులను అన్ని రంగాల్లో నష్టపరచడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు భారతదేశంలో ముఖ్యంగా భారతీయులు ఈ విధంగా బ్రిటిష్ పరిపాలనలో మగ్గుతున్నప్పుడు ప్రజల యొక్క సాంఘిక ఆచారాల్లో, తర్వాత వారి అంతరంగ ఆచారాల్లో కూడా వారు జోక్యం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అంతరంగ ఆచారాల్లో, సాంఘిక ఆచారాల్లో వారు జోక్యం చేసుకోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి ఏర్పడి అది 1857 సిపాయిల తిరుగుబాటు రూపంగా బయటకు వచ్చింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా కూడా సిపాయిల తిరుగుబాటు 1857 తిరుగుబాటు జరిగింది. దీన్నే ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని కూడా అంటారు. ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరిగినప్పుడు మనకు బ్రిటిష్ వారు దాన్ని అణచివేయడం జరిగింది. తర్వాత 1858 సంవత్సరంలో విక్టోరియా మహారాణి ఓ ప్రకటన చేస్తూ భారతీయులంతా కూడా చాలా గొప్పవాళ్ళు, మనం జాతి మత కుల విభేదం లేకుండా అందరినీ మేము గౌరవిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రకటన చట్టానికి మాత్రం పరిమితమైంది, ఆచరణ రూపంలో సాధ్యం కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో 1885 సంవత్సరంలో ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ ఐసీఎస్ అధికారి ఆయనే భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశం మనకు ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన 1885 సంవత్సరంలో బొంబాయిలో జరిగింది. తర్వాత ఈ విధంగా 1885 నుంచి 1905 మధ్యకాలాన్ని మితవాద యుగంగా పేర్కొంటారు. ఈ మితవాద యుగం కాలంలో మితవాద నాయకులైన గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నౌరోజీ మొదలైన వాళ్ళు ఇక్కడ ఉండేవారు. వీరు ప్రతి సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ సభ సమావేశాలు దేశవ్యాప్తంగా ఎక్కడో దగ్గర జరగడం, భారతదేశ వ్యాప్తంగా నాయకులు వచ్చి దీనిలో పాల్గొనడం, వీరు కొన్ని విజ్ఞప్తులు బ్రిటిష్ వారికి చేయడం, బ్రిటిష్ వారు కొన్ని విజ్ఞప్తులను పరిష్కరించడం జరిగింది. దీన్ని మితవాద యుగం అని అంటారు. ఈ విధంగా మితవాద యుగం తర్వాత మనకు 1905 సంవత్సరంలో మరి భారతదేశంలో స్వాతంత్రోద్యమం జరుగుతుంది. దీన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా బ్రిటిష్ వారు ముస్లింలను, హిందువులను విడదీయడం కొరకు బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. ఈ విధంగా బెంగాల్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే స్వదేశీ ఉద్యమం, వందే మాతర ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగింది. ఈ వందే మాతర ఉద్యమానికి అతివాద నాయకులు నాయకత్వం వహించారు. 1905 నుంచి 1919 మధ్యకాలాన్ని అతివాద యుగం అంటారు. ఈ విధంగా బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, లాలా లజపతి రాయ్, తర్వాత బాలగంగాధర్ తిలక్ మొదలైన అతివాద నాయకులు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. ఆ విధంగా 1909 సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అది ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం ఆ సంస్కరణలు వచ్చాయి. 1911 సంవత్సరంలో బెంగాల్ను వీరు చేసిన పోరాటాల ఫలితంగా బ్రిటిష్ వారు బెంగాల్ తిరిగి ఐక్యం చేయడం జరిగింది. 1914 సంవత్సరం 14 నుంచి 16 సంవత్సరాల మధ్య
అనిబిసెంట్ నేతృత్వంలో హోమ్ రూల్ ఉద్యమం జరిగింది భారతదేశ వ్యాప్తంగా. తర్వాత 1917 సంవత్సరంలో లక్నో కాంగ్రెస్ సమావేశాల్లో మితవాదులు అతివాదులు అందరూ కలిసిపోయారు. 1914 సంవత్సరం నుంచి 1918 సంవత్సరాల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 1918లో పూర్తయింది మొదటి ప్రపంచ యుద్ధం. 1919 సంవత్సరంలో మహాత్మా గాంధీ భారత స్వాతంత్రోద్యమంలోకి ప్రవేశించడం జరిగింది. ఆయన స్వాతంత్రోద్యమంలోకి ప్రవేశించి అప్పటి నుంచి 1947 వరకు ఆయన నేతృత్వంలో స్వాతంత్రోద్యమం జరిగింది. ఈ విధంగా స్వాతంత్రోద్యమం జరిగింది. ఆయన నేతృత్వంలో స్వాతంత్రోద్యమం జరిగింది. తన అహింసా సత్యాగ్రహాల ద్వారా ఆయన ఆ విధంగా స్వాతంత్రోద్యమంలోకి నాయకత్వం వహించాడు. 1920 సంవత్సరంలో మహాత్మా గాంధీ సాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చాడు. దేశవ్యాప్తంగా సాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. ఈ సాయ నిరాకరణ ఉద్యమంలో చివరికి 1922 సంవత్సరంలో హింసాత్మక సంఘటనలకు దారితీస్తుందని చెప్పేసి 1922 సంవత్సరంలో ఇది హింసాత్మక ఉద్యమానికి దారితీస్తుందని చెప్పేసి ఆయన ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లా చౌరీ చౌరాలో ఆయన ఒక పోలీసులను సజీవదానం చేసిన సంఘటన కారణంగా మహాత్మా గాంధీ సాయ నిరాకరణ ఉద్యమాన్ని హింసాత్మక సంఘటనల కారణంగా ఆపివేయడం జరిగింది. తర్వాత 1927 సంవత్సరంలో మనకు 1920 మహాత్మా గాంధీ ఉద్యమం తర్వాత ఆపివేసిన తర్వాత ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్ట్ చేసింది. తర్వాత మహాత్మా గాంధీ అనుచరులు అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ఆ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో మనకు విదేశీ వస్త్ర బహిష్కరణ, విదేశీ విద్యాలయాలను బహిష్కరించడం, స్వదేశీ విద్యాలయాలు చదువుకోవడం, జాతీయ విద్యాలయాలు చదువుకోవడం, స్వదేశీ వస్తువులను వాడడం, ఇలాంటి కార్యక్రమాలు నిర్మాణాత్మక కార్యక్రమాలు ఈ రోజుల్లో జరిగాయి. ఈ విధంగా మహాత్మా గాంధీ తర్వాత కాలంలో 1925 సంవత్సరంలో జైలు నుంచి విడుదల కావడం జరిగింది. తర్వాత 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. 1919 సంవత్సరంలో భారత ప్రభుత్వం జారీ చేసిన మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలకు అనుకూలంగా మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు భారతదేశంలో ఏ విధంగా అమలు అవుతున్నాయో పరిశీలించడానికి భారతదేశానికి మా సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ ఒక భారతీయుడు లేని కారణంగా సైమన్ కమిషన్ను ప్రజలు బహిష్కరించారు. సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ఇది చివరికి సైమన్ కమిషన్ తన నివేదికను తయారు చేసి బ్రిటన్ ప్రభుత్వానికి ఇచ్చింది. తర్వాత 1929 సంవత్సరంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం జరిగింది. అప్పటి వరకు కేవలం భారతీయులకు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి సరిపోతుందనే అనే క్రమంలో సంపూర్ణ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం జరిగింది. తర్వాత 1930 సంవత్సరంలో మనకి ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం అనేది ప్రారంభమైంది. 1930 సంవత్సరం జనవరి నెల భారతదేశ చరిత్రలో అత్యుత్సాహవంతమైన నెల. లాహోర్ తీర్మానం ప్రకారం ఆ నెలలోనే ఒక వీరోచితమైన పోరాటం ప్రారంభం కాబోతుంది. ఈసారి అది తుది వరకు పోరాటం, ఫైట్ టు ఫినిష్ కావాలని ఆకాంక్ష వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం నెహ్రూ నివేదికను తిరస్కరించడం ఉప్పు సత్యాగ్రహానికి ప్రధాన కారణం కావచ్చు. కానీ అనేక ఇతర అంశాలు భారత ప్రజలను కలవరపెడుతూ వచ్చాయి. 1930 సంవత్సరం జనవరి నెల భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అత్యుత్సాహవంతమైన ఉద్యమం జరిగింది. లాహోర్ తీర్మానం ప్రకారం అంటే పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. లాహోర్లో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. మరి లాహోర్ పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకారం ఆ నెలలోనే ఒక వీరోచితమైన పోరాటం ప్రారంభం కాబోతుంది. ఈసారి అది తుది వరకు పోరాటం కావాలని ఆకాంక్ష. బ్రిటిష్ ప్రభుత్వము నెహ్రూ నివేదికను తిరస్కరించడం ఉప్పు సత్యాగ్రహానికి ప్రధాన కారణం అయి ఉంటుంది. అంటే నెహ్రూ ఇచ్చిన నివేదికను బ్రిటిష్ వారు తిరస్కరించారు. దానికి ఆ విధానం తిరస్కరించడం వల్లనే ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది. అనేక ఇతర భారత ప్రజలు కలవబెడుతూ వచ్చాయి. ఆర్థిక మాంద్య దుష్ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. భారతదేశంలో కూడా ఆర్థిక మాంద్యం వల్ల చాలా దారుణమైన ఫలితాలు వచ్చాయి. సకల ప్రపంచం మీద పడినట్లే భారతదేశం మీద కూడా పడ్డాయి. ఆర్థిక మాంద్య దుష్ఫలితాలు సకల ప్రపంచం మీద పడినట్లే భారతదేశం మీద కూడా పడ్డాయి. వ్యవసాయక ఉత్పత్తుల ధరలు నానాటికి పడిపోతున్నాయి. ఎందుకంటే ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అది భారతదేశంలో కూడా ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. ఆ విధంగా ఆర్థిక మాంద్యం రావడం వల్ల భారతదేశం మీద కూడా దాని ప్రభావం పడింది. వ్యవసాయక ఉత్పత్తుల ధరలు
వ్యవసాయక ఉత్పత్తుల ధరలు నానాటికి పడిపోతున్నాయి. వ్యవసాయక ఉత్పత్తుల ధరలు అంటే వ్యవసాయ ధాన్యం కానీ ఉత్పత్తులు కానీ ధరలు నానాటికి పడిపోయాయి. రోజు రోజు పడిపోయాయి. రైతుల దుస్థితి ఒక గజం గుడ్డ కానీ ఒక బుడ్డి కిరసనాయలు కానీ కొనలేనట్టుగా ఉంది. రైతుల దుస్థితి పంటలు పండక రైతుల యొక్క పరిస్థితి అంటే ఒక గజం గుడ్డ కానీ ఒక బుడ్డి కిరసనాయలు కానీ కొనలేనట్టుగా ఉంది. వారు రుణాలు పన్నులు చెల్లించే దశలు లేరు. రైతులు రుణాలు తర్వాత భూమి శిస్తు చెల్లించే దశలు పంటలు పండతలేవు కాబట్టి చెల్లించే పరిస్థితుల్లో వారు లేరు. బార్డోలిలో వల్లభాయ్ పటేల్ పన్నుల చెల్లింపు నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టవలసి ఉంటుంది. బార్డోలిలో రైతులకు అనుకూలంగా బార్డోలి ఉద్యమం వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. వల్లభాయ్ పటేల్ బార్డోలిలో పన్నుల చెల్లింపు నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పౌన్తో రూపాయి మార్కం రేటు మార్చినందువల్ల పారిశ్రామిక వాణిజ్య వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ప్రభుత్వం పౌన్తో రూపాయి మార్కం రేటు మార్చినందువల్ల పారిశ్రామిక వాణిజ్య వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. పారిశ్రామిక కార్మికులు నికృష్ట స్థితిలో ఉన్నారు. అంటే పరిశ్రమలు చేసే కార్మికులు కూడా చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. దాని ఫలితంగా కార్మిక ఉద్యమం సుసంఘటితమై ప్రమాద స్థాయిని చేరుకుంది. అంటే వారి యొక్క పరిస్థితి ఘోరంగా మారిపోయింది కాబట్టి అది కార్మిక ఉద్యమానికి దారితీసింది. అది ఒక ప్రమాద స్థాయిని చేరుకుంది. ప్రభుత్వం కార్మిక నాయకులను విచారణ లేకుండా జైలులో నిర్బంధించడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం కార్మిక నాయకులను విచారణ లేకుండా కూడా జైలులో నిర్బంధించడం మొదలుపెట్టింది. జకారియాన్ అన్నట్లు ఏ క్షణంలోనైనా బద్దలవటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని క్రమబద్ధం చేయడానికి గాంధీజీ జకారియాన్ అన్నట్లు ఏ క్షణంలోనైనా బద్దలవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని క్రమబద్ధం చేయడానికి గాంధీజీ అహింసాయుత సత్యాగ్రహాన్ని ప్రారంభించవలసి వచ్చింది. అంటే అలాంటి పరిస్థితులు ఉండే ఆ రోజులు కాబట్టి హింసా పోరాటానికి ఎక్కడ దారి తీస్తుందని చెప్పేసి మహాత్మా గాంధీ అహింసాయుత పద్ధతిలో సత్యాగ్రహాన్ని ప్రారంభించవలసిన ఆగత్యం ఏర్పడింది. అయితే ఉద్యమం ఎప్పుడు ప్రారంభించాలి, ఏ రూపంలో ఉండాలన్న విషయాలు కాంగ్రెస్ వారు గాంధీజీకి వదిలిపెట్టారు. ఉద్యమం ఎప్పుడు ప్రారంభించాలి, ఏ రూపంలో ఉండాలి, ఉద్యమం ఎప్పుడు ప్రారంభించాలి, ఏ రూపంలో ఉండాలి అనే విషయాలను ఆ విషయాలన్నిటి కూడా కాంగ్రెస్ వారు మహాత్మా గాంధీకి వదిలిపెట్టింది. ఈ లోపల జనవరి 26న దేశమంతా స్వతంత్ర దినంగా ఉత్సవాలు జరిగాయి. జనవరి 26వ తేదీన దేశమంతా స్వతంత్ర దినంగా ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంలో లాహోర్లో రూపొందించిన ప్రతిజ్ఞను తీసుకోవడం జరిగింది. గాంధీజీ యంగ్ ఇండియా తన పత్రికలో పాలనా సంస్కరణలకు సంబంధించి 11 అంశాలు ప్రకటించాడు. పాలనా అంశాలకు సంబంధించి 11 అంశాలు ప్రకటించడం జరిగింది. వైస్రాయ్ ఇర్విన్ వాటిని ఆమోదించినట్లయితే ఉద్యమం ప్రారంభం చేయలేదని పేర్కొన్నాడు. తర్వాత గాంధీజీ యంగ్ ఇండియా తన పత్రికలో పాలనా సంబంధించిన సంస్కరణలకు సంబంధించి 11 అంశాల గురించి ఆయన పేర్కొనడం జరిగింది. వైస్రాయ్ ఇర్విన్ వాటిని ఆనాటి గవర్నర్ జనరల్ నేను చెప్పిన 11 అంశాలను ఒకవేళ ఆమోదించినట్లయితే ఉద్యమం ప్రారంభించలేదని కూడా పేర్కొనడం జరిగింది. మార్చి 6వ తేదీన గాంధీజీ వైస్రాయ్కి ఒక ఉత్తరం రాయడం జరిగింది. మార్చి 6వ తేదీన గాంధీజీ వైస్రాయ్కి ఒక ఉత్తరం రాయడం జరిగింది. ఉత్తరం రాతపూర్వకంగా పేర్కొన్నాడు. ఆయన 11 అంశాలను ఆమోదించమని గాంధీజీ వైస్రాయ్కి ఒక ఉత్తరం రాసి ఏం చెప్పాడంటే, నేను 11 పాలనా సంస్కరణ 11 అంశాలు ఉన్నాయి, వాటిని ఆమోదించమని, లేకపోతే శాసన ఉల్లంఘన ప్రారంభమవుతుందని హెచ్చరించారు మహాత్మా గాంధీ. నెహ్రూ అన్నట్లు స్వాతంత్రాన్ని గురించి మాట్లాడవలసిన గాంధీజీ సంస్కరణల గురించి మాట్లాడడం అందరికీ అయోమయంగా అయిపోయింది. నెహ్రూ అన్నట్లు గాంధీజీ స్వతంత్రాన్ని గురించి మాట్లాడాల్సి పోయి ఏదో సంస్కరణల గురించి ఆడుతున్నారని అందరూ అయోమయానికి గురి అయ్యారు. తర్వాత ఈ విధంగా గాంధీ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మరి గాంధీ తాను పెట్టిన 11 సంస్కరణలు అమలు చేయమని, ఆ విధంగా చేస్తే మేము ఉద్యమం చేయమని పెట్టాడు. కానీ గాంధీజీ ప్రయత్నాలను వైస్రాయ్ తిప్పికొట్టాడు. అంటే గాంధీ ఈ ప్రయత్నాలన్నీ శాంతియుత పరిస్థితుల కోసం చేసిన ప్రయత్నాలను ఆనాడు గవర్నర్ జనరల్ తిప్పికొట్టడం జరిగింది. ఆయన వెళ్ళలేదు ఈయన 11 వాటిని. తర్వాత ముఖాలు వంచి ప్రార్థిస్తే రొట్టెలకు బదులు రాళ్ళు లభిస్తాయని
ఇండియా మొత్తం ఒక జైలు వల్ల మారిందని, ఆ పరిస్థితిని ఎదిరించడమే తన ఉద్యుక్త ధర్మం అని భావించిన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా మహాత్మా గాంధీ 11 సంస్కరణలు చెప్పాడు. తన యంగ్ ఇండియాలో పత్రికలో చెప్పాడు. వాటిని ఆమోదిస్తే మాకు ఉద్యమం చేయమని చెప్పాడు. కానీ అది గవర్నర్ జనరల్కు పంపించాడు. కానీ గాంధీజీ ప్రయత్నాలు ఆయన గవర్నర్ జనరల్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా వాటిని తిప్పికొట్టడం జరిగింది. తర్వాత మోకాలు వంచి ప్రార్థిస్తే రొట్టెలకు బదులు రాళ్ళు లభించాయని, ఇండియా మొత్తం ఒక జైలు వలె మారిందని, ఆ పరిస్థితిని ఎదిరించడమే తన విద్యుక్త ధర్మం అని భావించిన మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు. దండి సముద్ర తీరం వద్ద ఉప్పును తయారు చేసి ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘించడానికి గాంధీజీ, అంటే అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వము ఉప్పు పైన పన్ను విధించడం జరిగింది. అంటే ఫ్రీగా సముద్ర తీరాల్లో ఉప్పు తయారు చేసుకుంటారు. కానీ ఎవరు ఉప్పు తయారు చేసినా ఉప్పు పన్ను కట్టి చెల్లించి ఉప్పును తయారు చేసుకోవాలి పన్నది. ఈ విధంగా ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ దండి మార్చికి పిలుపునివ్వడం జరిగింది. దండి సముద్ర తీరం వద్ద ఉప్పును తయారు చేసి ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘించడానికి కొరకు గాంధీజీ 1930 సంవత్సరం మార్చి 20వ తేదీన 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరాడు. తన 70 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరాడు. ఈ విధంగా దండయాత్ర ప్రారంభమైంది. ఈ వార్త నలుమూలలా పాకి దేశానికి ఒక విద్యుదావేశం కలిగించింది. ఒక గుర్రము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా అంత దూరం నడిచి వెళ్ళడానికి గాంధీజీ నిర్ణయించుకున్నాడు. ఒక గుర్రము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా అంత దూరం, అంటే దండి మార్చికి సిద్ధపడడం జరిగింది. గాంధీ నిర్ణయించుకున్నాడు. కొల్లాయి గుడ్డతో చేతిలో కర్రతో నడిచిపోతున్న 60 సంవత్సరాల బక్క చిక్కిన విగ్రహాన్ని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. కొల్లాయి గుడ్డతో చేతిలో కర్రతో నడిచిపోతున్న 60 సంవత్సరాల ఆ బక్క చిక్కిన విగ్రహాన్ని చూడడానికి జనం తండోపతండాలుగా రావడం జరిగింది. జనం తండోపతండాలుగా అంటే గుంపులుగా వచ్చారు గాంధీని చూడాలనే ఉద్దేశంతో. దండి యాత్రను గురించి సుభాష్ చంద్రబోస్ పేర్కొంటూ అది ఎల్బా నుంచి పారిస్ చేరుకున్న నెపోలియన్ యాత్ర వలె ఉన్నది, రోమన్ పైకి నడిచిన ముస్సోలిని యాత్ర వలె ఉందని వర్ణించాడు. అంటే సుభాష్ చంద్రబోస్ ఈ దండి మార్చిని ఏమన్నాడంటే అది ఎల్వా నుంచి ప్యారిస్ చేరుకున్న నెపోలియన్ యాత్ర వల్ల ఉందని, నెపోలియన్ యాత్ర వల్ల ఉంది, రోమన్ పైకి నడిచిన ముస్సోలిని యాత్ర వల్ల ఉందని ఆయన వర్ణించాడు. అయితే బ్రిటిష్ వారి దృక్పథం వేరుగా ఉంది. మాత్రం దీనికి వేరుగా ఉంది. డొమినియన్ ప్రతిపత్తి వచ్చిన దాకా గాంధీజీ సముద్రపు నీరును మరగబెట్టుకోవచ్చునని ది స్టేట్స్మెన్ అనే పత్రిక రాసింది. డొమినియన్ ప్రతిపత్తి వచ్చిన దాకా, అంటే స్వతంత్ర ప్రతిపత్తి వచ్చే వరకు గాంధీజీ సముద్ర నీరును మరగబెట్టుకోవచ్చునని ది స్టేట్స్మెన్ అనే పత్రిక రాసింది. ఒక చిన్న పాత్రలో సముద్రపు నీరు కాచినంత మాత్రాన చక్రవర్తి సింహాసనం కదలబోదని బ్రెయిల్స్ ఫోర్డ్ అనే ఆంగ్లేయ పత్రికలు ఎగతాళి చేశాడు. డొమినియన్ ప్రతిపత్తి వచ్చిన దాకా గాంధీజీ సముద్రపు నీరును మరగబెట్టుకోవచ్చని ది స్టేట్స్మెన్ అనే పత్రిక రాసింది. ఒక చిన్న పాత్రలో సముద్రపు నీరు కాచినంత మాత్రాన చక్రవర్తి సింహాసనం, బ్రిటిష్ చక్రవర్తి మహాత్మా గాంధీతో చిన్న పాత్రలో సముద్రం నీరు కాచినంత మాత్రాన బ్రిటిష్ చక్రవర్తి సింహాసనం కదలబోదని బ్రెయిల్స్ ఫోర్డ్ అనే ఆంగ్ల పాత్రికేయుడు ఎగతాళి చేయడం జరిగింది. కానీ దేశంలోని దిగువ మధ్యతరగతి వర్గాలలో ఒక పెద్ద సంచలనం బయలుదేరింది. దానిలో భాగంగా వేలాది మంది స్త్రీలు ఉద్యమంలో దూకారు. ఇంతకుముందు కాలేజీ విద్యార్థుల్లో మోతిలాల్ నెహ్రూ కుటుంబం వంటి కులీన కుటుంబాలకు చెందిన స్త్రీలు ఉద్యమంలో పాల్గొనేవారు. అంటే గొప్ప ధనవంతుల ఎవరైతే నాయకులు ఉంటారో నాయకుల యొక్క నుంచి వచ్చిన వాళ్ళ స్త్రీలు, నాయకుల నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులు స్త్రీలు ఉద్యమంలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు అందరూ స్త్రీలు, అంటే కులీన వర్గాలు, అంటే ధనవంత వర్గాలు స్త్రీలు మాత్రమే పాల్గొన్నారు. కానీ ఉప్పు సత్యాగ్రహ సమయంలో అన్ని వర్గాల నుంచి వచ్చిన స్త్రీల పాత్ర అమోఘమైందని ఆంగ్లేయులు కూడా ఒప్పుకున్నారు.
భర్త చనిపోయినప్పుడు అతనితో పాటు మృత్యుజ్వాలలోకి దూకిన స్త్రీలకు చైతన్యం కలిగించి స్వాతంత్ర ఉద్యమ జ్వాలలోకి దూకినట్టు చేయడం సాధ్యమైన పని కాదు. శ్రీ జనోద్ధరణకు 35 శతాబ్ద కాలంలో భర్త చనిపోయినప్పుడు సతీసాగమనం చేసే వాళ్ళకి భర్త చనిపోయినప్పుడు అతనితో పాటు మృత్యుంజ్వాలలోకి దూకిన స్త్రీలకు చైతన్యం కలిగించి స్వాతంత్రోద్యమ జ్వాలలోనికి దూకినట్టు చేయడం సామాన్య పని కాదు. కానీ స్త్రీల జనోద్ధరణకు 35 శతాబ్ద కాలంలో సంస్కరణ ఉద్యమాలు చేయలేని పనిని గాంధీజీ 3 వారాల్లో చేయగలిగాడు. 3 వారాల్లోనే మహాత్మా గాంధీ ఈ సంస్కరణ ఉద్యమాలు స్త్రీలను చైతన్యం తీసుకొని వచ్చాడు. జేబీ కృపలాని అనే నాయకుడు అన్నట్లు స్త్రీలు ఈ విధంగా ముందుకు వచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందువల్ల వారికి స్వతంత్రం రాగానే మగవారితో సమానంగా అన్ని హక్కులు లభించాయి. అంటే ఈ విధంగా జేబీ కృపలాని అనే నాయకుడు అన్నాడు. ఏమన్నానంటే స్త్రీలు ఈ విధంగా ఎప్పుడైతే మహాత్మా గాంధీ పిలుపు మేరకు ముందుకు వచ్చారో అది వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అందువల్ల వారికి స్వాతంత్రం రాగానే మగవారితో సమానమైన హక్కులు లభించాయని చెప్పారు. వారు తమ హక్కులకై విదేశాల్లోని తమ సోదరుని మనుల వల్లే వేరే పోరాటాలు సాధించవలసిన అవసరం లేకుండా పోయింది. జలియన్ వాలాబాగ్ నుంచి దురంతాల జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6 నుంచి ఒక సప్తాహం ప్రారంభమయ్యేది. అటువంటి రోజునే గాంధీజీ శాసన ఉల్లంఘనం చేసి మహాత్మా గాంధీ శాసన ఉల్లంఘన చేసి ఉప్పు తయారు చేశాడు. ఉప్పు తయారు చేయడం జరిగింది. ప్రతి గ్రామాన్ని ఉప్పును తయారు చేయమని హిందువులను అస్పృశ్యతను పాటించవద్దని అటువంటి రోజున గాంధీజీ ఒక శాసన ఉల్లంఘన చేసి ఉప్పు తయారు చేశాడు. ప్రతి గ్రామాన్ని ఉప్పును తయారు చేయమని హిందువులను అస్పృశ్యతను పాటించవద్దని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళవద్దని ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్ళవద్దని స్త్రీలను కళ్ళు అంగళ్ళు నల్లమందు కొట్టు విదేశీ వస్త్రాలు అమ్మే దుకాణం ముందు మరి వాటిని పికెట్ చేయమని పిలుపునిచ్చాడు. అంటే ఈ విధంగా మహాత్మా గాంధీ నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఏమని పిలిపించాడంటే మీరు శాసనాలను ఉల్లంఘించండి. స్త్రీలకు ఏం సందేశం ఇచ్చారంటే మీరు శాసనాలను ఉల్లంఘించి ప్రభుత్వ ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ఉప్పు తయారు చేయండి. తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఉప్పును తయారు చేయాలి. తర్వాత హిందువులను అస్పృశ్యతను పాటించే పద్ధతి అస్పృశ్యతను పాటించవద్దు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళవద్దు. విద్యార్థులు ఏం చేయాలి? ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళకుండా జాతీయ విద్యాలయాలు అంటే ఇక్కడ విద్యాలయాలు స్థాపించుకొని అందులో విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్ళవద్దని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా తమ కార్యాలయాలకు వెళ్ళవద్దు. స్త్రీలను కళ్ళు అంగళ్ళు నల్లమందు కొట్టు విదేశీ వస్త్రాలు అనే దుకాణంలో వాటి ముందు వికటించమని మహాత్మా గాంధీ పిలుపునివ్వడం జరిగింది. దేశమంతా ఉప్పు తయారీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉప్పును తయారు చేయడం అంటే బ్రిటిష్ వారి ఉప్పు చట్టాలను ఉల్లంఘించి దేశమంతా ఉప్పు తయారీ కార్యక్రమం చేయడం ప్రారంభమైంది. సముద్ర తీరం లేని చోట్ల ప్రజలు ఇతర శాసనాలను ఉల్లంఘించారు. సముద్ర తీరం ఉన్న చోట్లనేమో ఉప్పు తయారు చేశారు. కానీ సముద్ర తీరం అయితే ఎక్కడైతే లేదో ఆ ప్రాంతాల్లో శాసనాలను ఉల్లంఘించారు. వివిధ శాసనాలను ప్రజలు ఉల్లంఘించడం జరిగింది. అంటే ప్రభుత్వ శాసనాలకు వ్యతిరేకంగా శాసనాలను ఎదిరించి ఉల్లంఘించి ఒక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 1930 ఏప్రిల్ మే నెలలో ఎండలు మండిపోతున్నప్పటికీ ఉప్పు సత్యాగ్రహం సాగింది. ఉప్పు కొఠారులపై దాడులు ప్రారంభమయ్యాయి. ఉప్పు కొఠారులపైన దాడులు, గోడౌన్స్ పైన దాడులు ప్రారంభమయ్యాయి. దర్శనంలో ఉన్న ప్రభుత్వ ఉప్పు గిడ్డంగులపై దాడి చేయాలని నాయకులు నిర్ణయించుకున్నారు. తర్వాత గాంధీజీ అబ్బాస్ తయ్యబ్జీ నిర్బంధించబడగా సరోజిని నాయుడు ఈ దాడికి నాయకత్వం వహించింది. గాంధీజీ అబ్బాస్ తయ్యబ్జీ అనే ఇద్దరు కూడా ప్రభుత్వం చేత నిర్బంధించబడ్డారు. దీనికి సరోజిని నాయుడు ఈ దాడికి నాయకత్వం వహించింది. ఇక్కడ జరిగే దాడికి నాయకత్వం వహించింది. సత్యాగ్రహులు రక్తం కారుతున్న పోలీస్ లాఠీ దెబ్బలకు సత్యాగ్రహం చేస్తున్న వాళ్ళు పోలీసులు చేసే లాఠీ దెబ్బలకు తలలు పెడపెడ పగులుతున్నా నిగ్రహం కోల్పోలేదని అమెరికా పాత్రికేయుడు వెబ్ బిల్డర్ ప్రత్యక్షంగా చూసి రాయడం. అంటే పోలీసులు సత్యాగ్రహంలో రక్తం కారేటట్టు కొడుతున్నా కానీ ప్రజలు పట్టించుకోలేదు.
ప్రజలు దాన్ని నిగ్రహ తట్టుకున్నారు అని జేబ్ విల్లర్ ప్రత్యక్షంగా చూసి ఆయన పాత్రికేయుడు రాయడం జరిగింది. బాదిన దిగంబరులను చేసిన మర్మాంగాల మీద కొట్టిన గొల్లలో సూదులు ఉచ్చిన సత్యాగ్రహాలు కిక్కురు లేదని మిస్ ప్లెడ్ రాశాడు. గాంధీజీ అరెస్టుకు నిరసనగా దేశమంతా ప్రార్థనలు జరిగాయి. గాంధీజీ అరెస్టుకు నిరసనగా దేశమంతా కూడా ప్రదర్శనలు జరిగాయి. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో బ్రిటిష్ వారి వస్త్ర బహిష్కరణ పెద్ద ఎత్తున జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో బ్రిటిష్ వారి వస్త్ర బహిష్కరణ పెద్ద ఎత్తున జరిగింది. సంయుక్త రాష్ట్రాలలో పన్నుల నిరాకరణకు పిలుపొందింది. కర్ణాటకలో కూడా పన్నుల ఎగవేత కార్యక్రమం జయప్రదంగా సాగింది. మధ్య రాష్ట్రాల్లో అటవీ నిబంధనలు ఉల్లంఘించారు. అంటే అటవీ చట్టాలను ఉల్లంఘించి అడవుల పైన కూడా పన్నులు విధించారు. ఎందుకంటే అడవి ఉత్పత్తులు తెచ్చుకోవాలన్నా, పశువులను అడవుల్లో పేపుకోవాలన్నా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ అయితే మధ్య రాష్ట్రాల్లో అటవీ నిబంధనలు ఉల్లంఘించి అడవులకు వెళ్ళి అడవి ఉత్పత్తులు తీసుకురావడము, తర్వాత అక్కడ పశువులను వదిలిపెట్టడం, మరిన అంశాలను పశువులను మేపడం, మరిన అంశాలు చేశారు. ఖద్దర్ కార్యక్రమం ముమ్మరంగా సాగించి కళ్ళు అంగాలను పికెట్ చేయడంతో పాటు తాటి మొవ్వలను లక్షల సంఖ్యలో తెగొట్టడం జరిగింది. తర్వాత కళ్ళు అమ్మే అంగళ్ళను పికెటింగ్ చేయడము, తర్వాత తాటి మొవ్వలను అంటే తాటి చెట్లను లక్షల సంఖ్యలో నరకడము, అస్పృశ్యత నివారణ కార్యక్రమాలు, అస్పృశ్యతకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. హరిజనులను అనేక చోట్ల ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి దేవాలయ ప్రవేశం చేయించారు. ఆనాడు అస్పృశ్యుల హరిజనులకు దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. కానీ ఇక్కడ హరిజనులను అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో హరిజనులను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి దేవాలయ ప్రవేశం చేయించారు. కొద్ది కాలంలోనే ఉద్యమం దేశం నలుమూలలకు పాకిపోయింది. వాయువ్య సరిహద్దు రాష్ట్రంలోని పడమటి కొండల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పఠాన్లు తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. వాయువ్య సరిహద్దు రాష్ట్రంలోని పడమటి కొండల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పఠాన్ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఉప్పు సత్యాగ్రహ కాలంలో వారికి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీ అనే అతని సోదరుడు డాక్టర్ ఇస్మాయిల్ ఖాన్ నాయకత్వం వహించడం జరిగింది. వారికి ఖుదాయ్ ఖిద్మత్ గర్ఫ్ అనే స్వచ్ఛంద స్థలం సాయం లభించింది. వారు వేసుకున్న దుస్తులను బట్టి వారికి ఎర్ర చొక్కాలని పేరు వచ్చింది. 1930 నాటికి వారి సంఖ్య 80,000 ఉండేది. వీరి సంఖ్య. పెషావర్లో కాంగ్రెస్ వారు అరెస్ట్ అయినప్పుడు విడిపించడానికి అక్కడి కొండ జాతుల వారు తిరగబడ్డారు. పెషావర్లో కాంగ్రెస్ వారు అరెస్ట్ అయినప్పుడు విడిపించడానికి అక్కడ కొండ జాతుల వారు తిరగబడ్డారు. పెషావర్ సిక్కులలో తీవ్రవాదులైన అకాలీలు భారత సైన్యంలో తిరుగుబాటును ప్రోత్సహించారు. చందర్ సింగ్ గర్వాలీ చేసిన విజ్ఞప్తి మేరకు గర్వాలీ రైఫిల్ దళం తమ సోదరులను ముస్లిం పఠాన్ల మీద కాల్చడానికి నిరాకరించింది. అంటే ఇక్కడ వీరిపైన ప్రభుత్వం సైన్యాన్ని ప్రయోగించింది. అయితే తీవ్రమైన అకాలీలు భారత సైన్యం తిరుగుబాటును ప్రోత్సహించారు. సిక్కుల్లో తీవ్రవాదులైన అకాలీలు భారత తిరుగుబాటు ఆ విధంగా చందర్ సింగ్ గర్వాలీ చేసిన విజ్ఞప్తి మేరకు గర్వాలీ రైఫిల్ దళము తమ సోదరుడైన ముస్లిం పఠాన్ల మీద కాల్చడానికి నిరాకరించడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనకు ఉప్పు సత్యాగ్రహం అనేది మొట్టమొదటి దశ అనేది ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా జరిగి స్త్రీలు కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొని అనేక కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా మనం మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.